నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. సో ముచ్చట ఏంటంటే అండి, మీ అందరికీ తెలుసు కదా, ఎండాకాలం. సో ఎండాకాలం వచ్చేసిందంటే అందరం మనం వడియాలు పెట్టుకుంటాం. సో వడియాల్లో చాలా రుచికరమైనవి సగ్గుబియ్యం వడియాలి. ఎస్, మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదండి. సో ఎస్, మా పిల్లలకి చాలా ఇష్టం అండి సగ్గుబియ్యం వడియాలు. సో ఇది నేను ఎలా తయారు చేయబోతున్నాను ఈజీగా మీకు వచ్చేటట్టు చూపిస్తానండి. ఫస్ట్ మీరు ఒక గ్లాసు కొలత తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్ కొలత తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను. సో దీన్ని మీరు ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే ఏమైనా డస్ట్ అవి ఉన్నా, ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా మీకు అన్నీ పోతాయండి. సో ఇలా వడగట్టేసుకున్నాక మీరు ఇదంతా మొత్తం ఇందులో ఉన్న ఇసుక అవి ఏమైనా ఉంటే కొంచెం అన్నీ క్లీన్ చేసేసుకోండి వాటర్ తోటి. సో ఇలా అయిపోయాక మీరు ఏం చేస్తారంటే, నేను ఇది ఓవర్ నైట్ సోక్ చేస్తున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. సో దానికి గాను ఫస్ట్ నేను ముందుగా ఒక 2 గ్లాసులతో దీన్ని నానబెట్టుకుంటానండి. 2 గ్లాసులతో ఇది కరెక్ట్ ములిగే అంత నీళ్ళు వచ్చేసాయి. మిగతా 5 గ్లాసులు మనం ఇది ఉడకపెట్టుకునేటప్పుడు చేసుకుందామండి. చూసారు కదండి పొద్దునకి ఎలా వచ్చేసిందో, ఇలా నానిపోయిందండి బాగా. సో ఇందులో ఏమైనా కొంచెం వాటర్ అలా ఉంటే మీరు పక్కకు తీసేసుకోండి. ఇది కదపకుండా సైడ్ నుంచి తీసేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకుందాము. గిన్నె పెట్టుకుని మనం ఇందులో నిన్న 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా 5 గ్లాసులు ఇందులో పోసుకుందామండి. 1 2 3 4 5. సో 5 గ్లాసెస్ నీళ్ళు పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు వేసుకుందామండి. చూసి వేసుకోండి, ఎక్కువైతే కూడా బాగోదు. సో వేసుకున్నాక ఇది ఇలా కలిపెడుతూ ఉండాలండి. మరీ హై పెట్టకుండా సిమ్ మీడియం మధ్యలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది వదిలేసి అటు ఇటు వెళ్ళకండి, ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంది. సో చక్కగా ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు మర్చిపోయి వేరే పనికి వెళ్ళిపోయారంటే ఇది అడుగంటిపోతుంది. సో ఇది ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే, ఈ లోపల మీరు ఇలా పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని జీలకర్ర అది వేసుకుని మిక్సీ పట్టి రెడీ పెట్టుకోండి. చూడండి ఇలా మసులుతోంది. ఇదిగో ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఇలా కలుపుతూ ఉండండి. ఇగోనండి ఈ లోపల ఇలా పచ్చిమిరపకాయని ఇలా కచ్చా పిచ్చాగా మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక మెల్లగా ట్రాన్స్పరెంట్గా వస్తుంది, చిక్క పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా వచ్చేసిందండి. ఇలా రాగానే దింపే ముందు మీరు ఈ పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి.
మీరు తగినంతగా కారము మీరు తినే పద్ధతి ప్రకారం వేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు. సో నేను కొంచెమే వేసుకున్నానండి. వేసేసుకుని ఇలా కలిగి పెట్టేయాలి. ఇంకా ఇది ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మీకు అది వేడి చల్లారాక అది కొంచెం చిక్కపడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమం చల్లారాక పైన ఎండలో కవర్ మీద పెట్టుకోవాలి. మిశ్రమం చల్లారిపోయింది. ఇగో చల్లారాక ఇలా వచ్చింది. ఇప్పుడు ఎండలో ఇలా పెట్టేసుకుందాం. వడియాలు ఇలా కొంచెం గరిటెతో స్ప్రెడ్ చేసేస్తే మీకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయి. మీకు సైజు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చు, చిన్న వడియాలు కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టమైన. నేనైతే ఇలా పెడుతున్నాను. మీకు సాయంత్రానికి ఇవి కవర్ మించి ఇట్లా లేచి వచ్చేస్తాయి వడియాలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం పెట్టేశాను. ఇలా అంతా పెట్టుకుంటూ వచ్చేసాను. ఈ ఎండకి ఎండాక సాయంత్రం కొంచెం అది పైకి వస్తాయి, మీకు చూపిస్తాను. సాయంత్రానికి వడియాలు ఎలా ఎండాయో చూద్దామా. చూడండి, అన్నీ ఎండిపోయి. చూడండి, మనం తీయాల్సిన అవసరం లేకుండా అన్ని వాటిల్లో వచ్చేసాయి. ఒకవేళ ఏమైనా 2-3 అతుక్కుని ఉంటే మనం తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి అండి ఇలాగా బాగా ఎండితే. ఇగోండి, అన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు మీకు ఇవి ఫ్రై చేసి చూపిస్తాను. నూనె పెట్టాను, వేడెక్కింది చూసారా, ఇలా వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేస్తాను. సాంబార్లో చాలా బాగుంటాయి. సాంబారు కానీ పప్పు చారు కానీ సూపర్ కాంబినేషన్. అంతే, ఇట్లా ఫ్రై చేసేసి పెట్టేసుకోండి. బాగా ఎండిపోయినవి మీరు శుభ్రంగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే 7కి 7 ఉంటాయి ఇవి. మీకు ఎప్పుడంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకుని సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పుచారు చేసుకున్నప్పుడు చేసుకున్నారంటే సూపర్ కాంబినేషన్. సో సగ్గుబియ్యం వడియాలు రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా నేను చెప్పిన విధంగా మీరు కరెక్ట్ కొలతలతో చేశారంటే, టిప్పు పాటిస్తూ మీరు ముందు రోజు రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకుంటే పొద్దునకి మంచిగా అది సోక్ అయ్యి మీరు మంచిగా చేసుకునేటట్టుగా వస్తాయి. సో మీరు నేను చెప్పిన విధంగా లెక్కతో సహా మీరు చేసుకున్నారంటే సూపర్ సగ్గుబియ్యం వడియాలు రెడీ. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహతి వ్లాగ్స్, మా ఇంటి ముచ్చట్లు. సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా. థ్యాంక్ యూ.